ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనములు చెల్లిస్తున్నాను. క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. రోజులాగా ఈ రోజు కూడా వాగ్దానంలోకి వచ్చేద్దాము. ప్రభు మనకి ఈరోజు ఏ వాగ్దానం ఇచ్చాడో, దేనిపైన మనం ఫోకస్ పెట్టాలో చూసుకుందాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చెప్పినట్లు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని చెప్పి ఉన్నాడు. విశ్వాసం ఉండాలి. ఏ విధంగానైనా ప్రార్థించినప్పుడు నువ్వు దేనికోసం ఆయన శక్తి పైన నమ్మకం ఉంచాలి, ఆయన ప్రేమ పైన నమ్మకం ఉంచాలి, ఆయన దయపై నమ్మకం ఉంచాలి, ఆయన ఇచ్చే కృపను పొందగలనని ముఖ్యంగా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమై ఉండటం అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనం చూసుకొని ఉన్నాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఖచ్చితంగా దొరుకుతాడనియు, తను అడిగిన ఫలమును పొందుతాడనియు ముఖ్యంగా విశ్వాసం ఉంచాలి. విశ్వాసమును కాపాడేవాడు ఆయన. ఆయన విశ్వాసమును కాపాడుతున్నప్పుడు నువ్వు విశ్వాసం లేకుండా ప్రార్థన చేయరాదు. విశ్వాసమునకు ముఖ్యమైనది ఏంటంటే, నీవు చేయవలసింది ఆయన పైన నీ దృష్టి పెట్టడం. ఆయన పైన నీ దృష్టి ఎప్పుడైతే పెడతావో అప్పుడే ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, అమ్మగారు ప్రార్థనలో ఎక్కువసేపు సమయం గడపలేకపోతున్నామని. ప్రియులారా చూడండి, ఎక్కువసేపు సమయం గడపన అవసరం లేదు. మీ మనసులో దృఢముగా నేను ఏదైతే అడుగుతున్నానో అది పొంది ఉన్నానని విశ్వాసంతో అడగండి. ఇంకా ముఖ్యంగా మన జీవితంలో ప్రార్థనలో మంచి ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన లేకపోతే మన జీవితం వ్యర్థమే. మన జీవితంలో ఏ మార్పు రాదు, యాజ్ యూజువల్గా ఉంటుంది. ఎందుకంటే నీవు విశ్వాసంగా నీలో మార్పు వచ్చినప్పుడు ఆ ప్రార్థన అవసరపడుతుంది. నీలో మార్పు రాకుండా చేసిన ప్రార్థన, నిజమైన ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో చేయాలి. విశ్వాసం లేని ప్రార్థన అక్కడ దేవుని సన్నిధికి చేరదు ప్రియులారా. అలాగే మనం చూసుకుంటున్నప్పుడు శక్తి పైన నమ్మకం ఉండాలి. మొరపెడుతున్నాం కనుక ఖచ్చితంగా పొంది ఉన్నామని నమ్మకం కలగాలి. దేవుని శక్తి నీకు తెలియదా? ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యాలు చూసాము. మనం సూచక క్రియలు ఎన్నో చేశాము. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు చిన్న పిల్లవాని దగ్గర తీసుకొని తన తల్లి ఆ 4 గోడల మధ్య చేసిన ఆ 5 యవల రొట్టెలని, ఆ 2 చేపల్ని ఆ పిల్లవాడు తీసుకెళ్ళి ఆంధ్రేయకి ఇచ్చినప్పుడు ఆంధ్రేయ తీసుకెళ్లి దేవునికి ఇచ్చాడు. యేసుప్రభు వారికి ఇచ్చినప్పుడు అవి ఆయన చేతిలో పడిపోయినాయి. ఆయన చేతిలో పడిపోయిన రొట్టెలు ఎలా ఆశీర్వదించబడ్డాయి మనకందరికీ తెలిసినది. ఆ తల్లి యొక్క ప్రేమ ఆ బిడ్డను ఏ విధంగా పెంచినది, ఎవరైనా అడిగితే పెట్టమని చెప్పే బుద్ధి ఆ తల్లి నేర్పించినది. అవన్నీ నేర్చుకున్న ఆ బిడ్డ క్షేమంగా వచ్చాడు. ఆంధ్రేయకి ఇచ్చినప్పుడు ఆంధ్రేయ చేతిలో ఉన్న ఆ రొట్టెలు వెళ్ళి మరి తల్లి దగ్గర, మరి ప్రభువారి దగ్గర పడిపోయినాయి. ఎంత నమ్మకం అంటే అసలు యేసు ప్రభువారి కృత